నో చెప్పడానికి చాలా మొహమాట పడుతూ ఉంటాము. కొంతమంది జీవితాలలో ఇట్ ఈస్ దేర్ బిగ్గెస్ట్ వీక్నెస్ టు సే నో. నో అని చెప్పడం అంటే వాళ్ళకి చాలా కష్టం అన్నమాట. బంధువులు ఏమన్నా అడిగితే నో చెప్పలేరు, స్నేహితులు ఏమన్నా అడిగితే నో చెప్పలేరు, ఇరుగు పొరుగు వారు ఏదైనా అడిగితే నో చెప్పలేరు. ఆఖరికి ఏ స్థాయికి వెళ్ళిపోద్దంటే సాతాను ఏదైనా వచ్చి అడిగినా కూడా నో చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకి అన్నిటికీ ఎస్ చెప్పడం అలవాటైపోయింది. కాబట్టి అపవాదం వచ్చి అది చెయ్యి, ఇది చెయ్యి, అలా ఉండు, ఇలా ఉండు, అది మాట్లాడు, ఇది మాట్లాడంటే ఓకే, ఎస్, ఆల్ రైట్, అన్నిటికీ తల ఊపుతూనే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ విశ్వాస జీవితంలో నో చెప్పడము అనేది మనము నేర్చుకోవాలి. కారణం ఏంటంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో దేవుని వాక్యము ఒక స్పష్టమైన మాట సెలవిస్తుంది. చూడండి, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు